హలో, నేను మిస్ రావు. ఆపరేషన్ సింధూర్ ఎలా నిర్వహించింది భారత ఆర్మీ, ఎలాంటి మిసైల్స్ని ప్రయోగించింది, ఎంత దూరంలో ఉండేటువంటి టార్గెట్స్ని ఛేదించింది, ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియా వేదికగా చేసుకుని అనేకమైనటువంటి విజువల్స్ వస్తూ ఉన్నాయి. అసలు భారత్ టార్గెట్ చేసినటువంటి స్థావరాలు ఏంటి అంటే, అక్కడ ఉగ్రవాద సంస్థలు సంబంధించినటువంటి స్థావరాలని, అలాగే ఉగ్రవాద సంస్థలు ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళని టార్గెట్ చేసి అక్కడ మిసైల్స్ని పేల్చింది. ఈ ఆపరేషన్ సింధూర్ని కొనసాగించింది. పిఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాదానికి సంబంధించినటువంటి సంస్థలని, పాకిస్తాన్లో ఉండేటువంటి ఉగ్రవాద షెల్టర్స్ మీద టార్గెట్ చేసింది. అందుకే ఆల్రెడీ పెహల్గామ్ దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ ఎల్ఓసి వెంబడి ఉండేటువంటి లాంచ్ ప్యాడ్లని లోపలికి తీసుకెళ్ళిపోయింది. భారత ఆర్మీ ఉగ్రవాదులకు సంబంధించిన లాంచ్ ప్యాడ్లని లోపలికి తీసుకొని పోయి ఉగ్రవాదుల్ని బంకర్లో ఉంచి క్షేమంగా ఉంచాలని చెప్పి ప్రయత్నం చేసింది. యుద్ధ ప్రాతిపదికన ఈ 2 వారాల నుంచి 22వ తారీఖు నుంచి నిన్నటి వరకు కూడా ఆ ప్రయత్నం చేసింది. కానీ ఎక్కడ దానుకున్నా కానీ మిమ్మల్ని వదలను అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు. అంతేకాదు, ఉగ్రవాదులను వదలం, ఉగ్రవాదులు వెనకున్నటువంటి వాళ్ళను వదలం అని చెప్పి పాకిస్తాన్కి నరేంద్ర మోడీ గారు వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ ప్రకారమే ఇప్పుడు భారత త్రివిధ దళాలు వ్యూహాన్ని రచించాయి. 5 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లు దూరంలో ఉండేటువంటి ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేసే లక్ష్యాన్ని చేసుకొని ఆ ఉగ్రవాద షెల్టర్స్ని ధ్వంసం చేశారు. 5 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లు దూరంలో ఉండేటువంటి లక్ష్యాలని ఛేదించారు. ఎల్ఓసి నుంచి ఈ దూరాన్ని లెక్కించి. సో గత 2 వారాల నుంచి కూడా 22వ తారీఖున పెహల్గామ్ దాడి జరిగింది, ఉగ్రవాద దాడి జరిగింది సివిలియన్స్ మీద, అంటే పౌరుల మీద. వాళ్ళకి బుద్ధి చెప్పేందుకు భారత ఆర్మీ పాకిస్తాన్లో ఉండేటువంటి పౌరులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సమస్యలని టార్గెట్ చేశారు. ఆ ఉగ్రవాద సమస్యల్ని పేల్చేశారు. ఎలా పేల్చారు అంటే, అర్ధరాత్రి వేళ గుమికూడున్నటువంటి జనం మధ్యకి ఒక వెలుతురు అక్కడ కనిపించింది. విజిల్ రూపంలో సౌండ్ వచ్చింది. కన్ను తెరిచి మూసే లోపల అది పేలింది, ఉగ్రవాద సంస్థల్ని ఛేదించింది. ఆ వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే ఇక్కడ ఉపయోగించినటువంటి మందుగుండు సామగ్రి ఏంటి, అలాగే టార్గెట్ చేసినటువంటి ఉగ్రవాద లక్ష్యాలు ఏంటి అనేది మనం చూస్తే కనుక మీకు కొన్ని చూపిస్తాను. ఆల్రెడీ ఇంటర్నేషనల్ మీడియా, నేషనల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. ఈ క్యాంప్ ఎల్ఓసి నుంచి మనం తీసుకోవచ్చు. ఎల్ఓసి నుంచి టార్గెట్ చేశారు. సో ఎల్ఓసి నుంచి టార్గెట్ చేసినటువంటి వాటిల్లో ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ ఏమేమి టార్గెట్ చేశారంటే, సవాయ్ నాలా క్యాంపు, సవాయ్ నాలా క్యాంపు ఇది ఒకటి. మొత్తం 26 ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయని చెప్పి ఐడెంటిఫై చేసింది భారత ఆర్మీ. వాటిల్లో 9ని టార్గెట్ చేసి ఆల్రెడీ పేల్చేసింది. ఇది ఎల్ఓసి నుంచి ఎంత దూరం ఉందనంటే 30 కిలోమీటర్స్ ఉంది. 30 కిలోమీటర్స్ దూరంలో ఉంది. రెండో స్థావరం వచ్చేసి గుల్పూర్ క్యాంప్, రెండో స్థావరం వచ్చేసి గుల్పూర్. ఈ గుల్పూర్ క్యాంప్ వచ్చేసి ఎల్ఓసి నుంచి ఇది కూడా 30 కిలోమీటర్స్ ఉంది. ఇక మూడు వచ్చేసి ఇది లష్కరే తోయిబా బేస్. ఇది లష్కరే తోయిబాది ఉగ్రవాద సంస్థ. ఇది గుల్పూర్ అనేది క్యాంపు. ఇక బర్నాలా క్యాంపు మూడోది, బర్నాలా క్యాంప్. ఇది 9 కిలోమీటర్స్ ఉంది ఎల్ఓసి నుంచి 9 కిలోమీటర్స్. ఇవన్నీ ఎల్ఓసి నుంచి ఉన్న డిస్టెన్స్లు ఇవన్నీ కూడా. ఇక కోట్లీ అబ్బాస్ క్యాంప్, ఇది ఎల్ఓసి నుంచి 6 కిలోమీటర్స్ రేంజ్లో ఉంది. ఇక 5
సర్జాల్ క్యాంప్, షైల్ కోట్, సర్జాల్ క్యాంప్, సర్జాల్ అలాగే శైల్, ఈ రెండు క్యాంపులు వచ్చేసి 6 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి. ఒక 6 మెమూనా జోయా, ఇది 18 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది ఎల్ఓసి నుంచి. ఇక మార్కస్ తైబా 7ది, మార్కస్ తైబా, ఇది మార్కస్ తైబా అనేది 25 కిలోమీటర్స్ ఎల్ఓసి నుంచి ఉంది. ఇక మార్కస్ సుబాన్ ఆల్, 8ది, మార్కస్ సుబాన్ ఆల్, ఇది 100 కిలోమీటర్లు ఉంది ఎల్ఓసి నుంచి. ఇక బహ్వాల్పూర్ 9ది, ఇది 100 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఎల్ఓసి నుంచి. సో ఇవన్నీ కూడా సరిహద్దుల్లో, ఎల్ఓసి నుంచి సరిహద్దుల్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలకు సంబంధించి షెల్టర్ జోన్స్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయనేది ఫస్ట్ భారత ఆర్మీ టార్గెట్ చేసి మిజైల్స్ని ఎక్కుపెట్టింది. ఏ టార్గెట్లో ఉన్నాయి, ఏ క్యాంప్ అనేది ఐడెంటిఫై చేసి ఒకేసారి 6 కిలోమీటర్లు, 18 కిలోమీటర్లు, 25 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు దూరంలో ఉన్నట్టు ఒకేసారి పేల్చేసింది. ఒకేసారి మిజైల్స్ పంపించింది. ఒకేసారి 9 ఉగ్రవాద షెల్టర్స్ ధ్వంసం అయిపోయాయి. సో అది భారత ఆర్మీ చేసినటువంటి ప్లాన్. పాకిస్తాన్కి ఏమాత్రం అసలు అనుమానం రాకుండా భారత ఆర్మీ ఎలా టార్గెట్ చేస్తుందో కూడా అంచనా వేయలేనటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఈ ఆపరేషన్ సింధూర్ని ప్లాన్ చేసింది భారత ఆర్మీ. సో ఇక్కడ ప్రధానంగా ఇది లాస్ట్ 9ది వచ్చేసి బహాల్పూర్. ఈ బహాల్పూర్ అనేది జైషే మహమ్మద్ సంబంధించినటువంటి స్థావరం. ఇదేమో గుల్ఫూర్ అనేది లష్కరే సంబంధించినటువంటి స్థావరం. పెహల్గాం దాడి జరిగింది లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి టిఆర్ఎఫ్ అనుబంధ విభాగం. సో ఇప్పుడు ఈ మొత్తం లేపేశారు భారత ఆర్మీ. ఈ ఉగ్రవాద షెల్టర్స్ అన్నింటిని లేపేశారు. ఎలా లేపేశారంటే ఒకేసారి ఈ షెల్టర్ల మీద ఎలా బాంబులు కురిపించారు అని అంటే, మిజైల్స్ బాంబులు ఎలా కురిపించారంటే వరుసగా ఒకదాని తర్వాత ఒకటి పేలినాయి ఆ షెల్టర్స్ మీద. దాంతో తునాతునకలు అయిపోయినాయి మొత్తం షెల్టర్స్. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు తునాతునకలు అయిపోయారు. సో ఎలా దాంట్లో బందుగుండు సామాగ్రిని ఎలా పేల్చారంటే మిసైల్, PSCLP మిసైల్, ఈ మిసైల్ తోటే స్టాండ్ అండ్ స్మార్ట్ బాంబ్స్, స్టాండర్డ్ స్మార్ట్ బాంబ్స్ 3 లోటరింగ్ మందుగుడ్డు సామాగ్రి, తర్వాత 4 డ్రోన్ బోన్ క్షిపణులు. సో ఇలా ఈ 4 PSLV మిసైల్స్, అలాగే ఈ స్టాండ్ అండ్ స్మార్ట్ బాంబ్స్, తర్వాత లోటరింగ్ మందుగుండు సామాగ్రి, తర్వాత క్షిపణులు ఏ డిస్టెన్స్కి దేన్ని వాడాలి అనేది ముందే నిర్ణయించుకుని వాటిని ప్రయోగించారు. మిసైల్స్ లాంగ్ రేంజ్లో ఉండేటువంటి మిసైల్స్ 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండేటువంటి స్థావరాల మీద టార్గెట్ చేస్తారు. సో ఈ మొత్తం ఈ ఆయుధాలను ఉపయోగించి
సాంకేతికపరమైనటువంటి వాటిని ఈ 9 షెల్టర్స్ని టార్గెట్గా చేసి ఏ డిస్టెన్స్లో ఎంత ఉంది, ఏ డిస్టెన్స్లో ఉండేదానికి దేన్ని ప్రయోగించాలి అనే దాని మీద ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఒకేసారి లేపేశారు. అసలు విత్ ఇన్ సెకండ్స్లో ఆపరేషన్ మొత్తం కూడా కంటిన్యూ అయింది. దాంతో ఒకేసారి పాకిస్తాన్ కలవరపట్టి గురైంది. దానికి కారణం ఏంటంటే గతంలో ఎప్పుడు ఇలాంటి దాడి పాకిస్తాన్ మీద జరగలేదు. ఒకేసారి ఆపరేషన్ చేసి లేపేశారు. సో దీంతో ఇప్పుడు కలవరపట్టి గురైంది. ఇక నుంచి దాడులు ఆపేయండి అని చెప్పి అభ్యర్థిస్తుంది పాకిస్తాన్. ఆపకపోతే మేము ప్రతి దాడి దిగుతామని చెప్పి మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తుంది. కానీ ఇంతటితోటి ఆపండి అనేటువంటి రిక్వెస్ట్ని పాకిస్తాన్ పంపిస్తుంది. అంటే ఆ రేంజ్లో భారత్ పాకిస్తాన్ని 100 కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళి పాకిస్తాన్ గడ్డ మీద ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలని పేల్చివేసిందని చెప్పి చెప్పచ్చు. సో ఈ ఆపరేషన్ నిజంగా సక్సెస్ కావడం అంటే భారత్ ఆర్మీకి సంబంధించినటువంటి వ్యూహం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆపరేషన్ సింధూర్ దానిలో ఉండేటువంటి మొత్తం ఎలా ఆపరేషన్ చేశారని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇలాంటి ఆపరేషన్స్ రాబోయే రోజుల్లో దాదాపు ఇంకా 26 ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి అంటున్నారు. 9 మాత్రమే లేపేశారు. మిగతా 17 స్థావరాలని లేపడానికి మరొక సినిమా భారత్ ఆర్మీ చూపించబోతుంది పాకిస్తాన్కి. సో ఆ సినిమా వద్దు అని చెప్పి పాకిస్తాన్ అంటుంది. స్థావరాల మీద దాడులు చేసినప్పటికీ మీరు మాత్రం కీప్ క్వైట్ అని చెప్పి అమెరికా చెబుతుంది పాకిస్తాన్కి. సో ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ రాబోయేటువంటి రోజుల్లో ఉగ్రవాద రహిత దేశంగా మారుతుందా, లేదంటే ఇంకా ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తుందా, ఇప్పటికైనా బుద్ధి వస్తుందా ఆ దేశానికి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.